తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం ఉండాలి అన్న తలంపుతో 58 రోజుల పాటు దీక్ష చేసి అమరుడై తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకు కారకుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని మీకోసం భవనంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. అమరావతి నుండి ముఖ్యమంత్రి 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. యువత పొట్టి శ్రీరాములు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. కుటుంబాన్ని కోల్పోయినా సమాజం కోసం ఆలోచించిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అంటూ కొనియాడారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు అన్నారు. పొట్టి శ్రీరాములు ఎంతో కఠోరమైన వ్యక్తిని, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని అమలు జరిగే వరకు పట్టు విడవని వ్యక్తి అని తెలిపారు. పొట్టి శ్రీరాములు అమరుడైన తర్వాతనే తెలుగు ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందన్నారు. ఆయన త్యాగం మహా ఉద్యమ రూపంగా రూపొందిందని, దీంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటూ తెలిపారు. తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిని స్ఫూర్తిగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేటి తరం యువత అమరజీవి పొట్టి శ్రీరాముల కార్యసాధనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు తెలిపారు. 58 రోజుల దీక్ష ద్వారా ప్రత్యేక రాష్ట్ర సాధన జరిగిందని అన్నారు. వచ్చే జయంతి నాటికి ఒంగోలు నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్లో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి, ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, జిల్లా రెవెన్యూ అధికారి చీన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ గారికి పలుకుతున్నాము. అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్టీ మెంబర్స్ అలాగే సభకు నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొట్టి శ్రీరాములు గారి ట్రస్ట్ కోసం ఏ విధంగా ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత అభివృద్ధి బాటలో భావి తరాలకు స్ఫూర్తి అన్న విషయ విధానంగా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న విషయం తెలియజేస్తూ మరి తెలుగు రాష్ట్రాన్ని స్వంత ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్కువ మంది మాత్రమే ఉంటారు. అలాంటి ఒక విజనరీ లీడర్ మన ఆనరబుల్ సీఎం. ఎందుకంటే ఈరోజు మన జిల్లా ఏర్పడటానికి ఆయన చేసిన కృషి 58 రోజులు సామాన్యుగా దీక్ష ఉండి ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఈ తరం ఉండే ఈరోజు ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ తరం వాళ్ళకు కూడా తెలిసే విధంగా, ఈ తరం వాళ్ళు కూడా మనం గుర్తుపెట్టుకునే విధంగా, ఈరోజు అందరికీ తెలిసే విధంగా 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు అమరావతిలో ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. ఏదైతే త్యాగం చేసి ఈరోజు మనం ఆంధ్ర ఏర్పడి ఈరోజు ప్రశాంతమైన వాతావరణం ఉన్నామంటే ఆయన చేసిన స్ఫూర్తి అని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒంగోలులో కూడా సివిఎన్ రీడింగ్ దగ్గర పొద్దున్న మేము అందరం కూడా పోయి విగ్రహాన్ని పూలమాలు వేసిన వాళ్ళు అర్పించాం. ఆ విగ్రహం కూడా ఎప్పుడో 50 సంవత్సరాల ముందు పెట్టిన విగ్రహం. దాన్ని కూడా ఆ రోడ్డు పూర్తి అయిపోతే అక్కడ కూడా కాంస్య విగ్రహం పెట్టి బాగా చేసే విధంగా దాన్ని కూడా పెట్టుకున్నాం. ఆ రోడ్డు కూడా ఒక 5 నెలల్లో అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ మనం మన పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజుకి దాన్ని కంప్లీట్ చేసుకొని దాన్ని కూడా ఓపెన్ చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు దాకా ఎందుకంటే ఇంకా ట్రాగన్ చేయడం కూడా మంచిది కాదు. ఇప్పటికే చాలా టైం అయింది, అందరికి కూడా పనులు ఉంటాయి. కాబట్టి మనం ఇందాక సీఎం గారి స్పీచ్ కానీ ఇవన్నీ కూడా మనం ఆయన ఈరోజు ఇంతమందిని అన్ని లైవ్లో పెట్టేసి అన్ని జిల్లాలు కానీ అన్ని నియోజకవర్గాల్లో పెట్టారంటే దీనికి ఒక కారణం. ఆ కారణాలు కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకునే విధంగా, పొట్టి శ్రీరాములు తలుచుకునే విధంగా ఈరోజు స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలని మనం తెలియజేస్తాం. 58 రోజులు కంటిన్యూగా నిరాహార దీక్ష చేసి ఒక పక్క నుంచి ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే వాటర్ కనుక తీసుకోకుండా ఉంటూ ఆహారం కూడా తీసుకోకుండా ఉంటే పక్క నుంచి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే యాంటీబాడీస్ అన్నీ కూడా డెడ్ అయిపోతాయి. 58 రోజులు అంటే కనుక ఆటోమేటిక్గా చూస్తుండగానే ఆ శరీరం అంతా కూడా డికంపోజ్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది.
అంతటి కఠోరమైనటువంటి దీక్ష చేసి ఆయన చనిపోవడం జరిగింది. ఒకరి యొక్క త్యాగం అప్పట్లో ఎవరు కూడా పెద్దగా గుర్తించలేదు. ఆయన్ని తీసుకెళ్ళి సమాధి చేయడానికి కూడా అప్పట్లో ఇంకా అందరూ కూడా నలుగురు అట్లా వచ్చి ఘంటసాల గారు వీళ్ళందరూ వచ్చి ఒక 10 మంది గ్యాదర్ అయ్యి చేసినటువంటి పరిస్థితి. అది అయిన తర్వాత అప్పుడు ఆ త్యాగం ఆటోమేటిక్గా ఆయన ఒక పాట రూపంలో రాసి ఆయన తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు తెలుగు ప్రజలకు వచ్చింది. ఇందాక సీఎం గారు అన్నారు కదా, తెలుగు ప్రజల్లో ఆ యూనిటీ అదంతా కూడా కొద్దిగా టైం పడుతుంది. కానీ ఒకసారి వచ్చింది అని అంటే కనుక దాన్ని ఎవరు ఆపలేదు. సో ఆయన త్యాగం ఊరికే పోలేదు. ఒక మహా ఉద్యమంలో నడిచి ఏదో చిన్నగా తీసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఒక భాషా ప్రయుక్తమైనటువంటి రాష్ట్రాలు ఏర్పడడానికి నాంది పలికింది. సో అందుకే మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి, తెలుగు రాష్ట్రం అని చెప్పేసి మనకి ఉండడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పొట్టి శ్రీరాములు. ఇక అది అమలయ్యే వరకు వీళ్ళు ఊరుకోరు అనేటువంటి గుర్తింపుని మనం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. అందుకే స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పెట్టారు. దానికి ఆ స్టాట్యూ మన తెలుగు ప్రజలందరూ కూడా ఒక రాష్ట్రం ఉండాలని చెప్పి గతంలో మనము తమిళనాడు చెన్నై కేంద్రంగా ఉంటే మనకు కూడా భాషా ప్రాతినిధ్యత ఒక రాష్ట్రం ఉండాలి అని చెప్పి రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసేటప్పుడు వస్తే రాష్ట్రం పోతే నా ప్రాణం అని చెప్పేసి ఆయన చేసినటువంటి దీక్ష ఎవరు మరవలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎప్పుడు స్మరించుకుంటూ ఆయనకున్నటువంటి రాష్ట్రం మీద, ఈ తెలుగు భాష మీద, తెలుగు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతల్ని కూడా మనందరం కూడా గుర్తించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.